రాపు రమణీయం 9వ భాగం 4/5/20. అనగనగా 3 పిక్చర్. అనగనగా ఒక ఫిలిం డిస్ట్రిబ్యూటర్, ఆయనకి ముచ్చటగా 3 ప్రొడ్యూసర్లు. ఆ 3 దేశం మీద వేటకెళ్ళి డబ్బు తెచ్చి అది దొరికిందన్న హడావిడిలో 3 చిత్రాలు తీశారు. 3వ వాడికి కథ దొరక్క మరొకళ్ళ రెడీమేడ్ కథని చెక్కేసి హడావిడిగా దాని మీద తన చిత్రం చెక్కించాడు. డబ్బు ఒత్తిడి వల్ల డిస్ట్రిబ్యూటర్ గారు ఆ 3ని ఒకేసారి వదిలారు. అందులో 2 పండాయి, లాభాలు తెచ్చాయి. 3వ నాటికే బిక్కమోహం వేసుకు చక్కా వచ్చి డిస్ట్రిబ్యూటర్ పన్నులు కట్టడానికి పద్దులు చూసుకున్నప్పుడు రాబడిన లాభంలో నష్టం నువ్వెందుకు కనిపించావే, పాడు మొహం నువ్వును అన్నాడు డిస్ట్రిబ్యూటర్. 3వ పిక్చర్ పండలేదని. 3వ పిక్చరా నువ్వెందుకు పండలేదే అన్నాడు. వారి పెద్ద పిక్చరు అడ్డొచ్చిందిగా అంది 3వ. వారి పెద్ద పిక్చరు నువ్వెందుకు అడ్డొచ్చావే అన్నాడు. వారు నన్ను తోలుకొచ్చారుగా మరి అంది వారి పెద్ద పిక్చర్. వారు ఆ 3వ పిక్చర్ డబ్బు మేస్తుందే మీరెందుకు తోలుకొచ్చారు అన్నాడు డిస్ట్రిబ్యూటర్. మా ప్రొడ్యూసర్ తొందర పెట్టారు అన్నాడు. ప్రొడ్యూసరు ఎందుకు తొందర పెట్టావు అన్నాడు డిస్ట్రిబ్యూటర్. మీ ప్రొడ్యూసర్ పిల్లకాయ మా కథ కొట్టేసి తొడుక్కొని అచ్చగా మా పేరులాంటి పేరే పెట్టేసుకొని మా వేషంలో పరిగెట్టుకొని మా బీడు డబ్బు మేసేస్తూ ఉంటే తొందర పెట్టనా మరి అన్నాడు ప్రొడ్యూసర్. ఎక్కడ చూశానా అనుకుంటున్నా మీరు అతని బతుకులు సినిమా గుండె చచ్చిపోయి హీరోయిన్ ఫాదర్ నేను గుర్తున్నానా సార్, తెలుగు తెచ్చి పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్. చార్లీ చాప్లిన్ ఉత్తమ కళా సృష్టి లైమ్ లైట్. కరుణాకరమైన ప్రపంచ చలనచిత్రం లైమ్ లైట్ను కలిపి విని అందించే మహదవకాశం 7 సంవత్సరాల తర్వాత మద్రాసు పౌరులకు మొదటిసారిగా గత వారం లభ్యమై రాజకీయ రంగు హంగుటద్దాలోంచి కరుణామయుడు చాప్లిన్ అరుణాకరుడు చూడబోయిన మెకార్ధీలు అతడిని అమెరికన్ కమిటీ రాజకీయ సంబంధిగా బంధించబోయారు. ఈ విధంగా స్వదేశంలో రాజకీయ ప్రచార రాకుగ్రస్తమైన చిత్రం లైమ్ లైట్లోనే చాప్లిన్లో కళాకారుడు విశ్వరూపాన్ని ప్రదర్శించారు. దేశాల విజయయాత్ర చేసి లైమ్ లైట్ సార్వజనీన సార్వకాలిక చిత్రంగా, కరుణ రసోద్దీపక కళాఖండంగా, స్నేహానికి భాష్యంగా జోహారుల. పూర్వం చాప్లిన్ చిత్రాలు విడుదల చేస్తూ వచ్చిన కంపెనీల ద్వారా దీని ఆయన ముఖ్య వ్యవస్థాపకుడు. ఈ చిత్రం విడుదల చేసే సదుపాయం లేనందువల్ల ఇది మన దేశం రావడం ఆలస్యమే. ఇప్పుడు స్వానీ కార్పొరేషన్ వారు, దక్షిణాద ఫ్లోరా ఫిలిమ్స్ వారు దీన్ని ప్రదర్శిస్తారు. లైమ్ లైట్ తర్వాత చార్లీ చాప్లిన్ తీసిన ద వింగ్ ఆన్ ఇన్ ద న్యూయార్క్ ఈసారి త్వరగానే రాగలదని ఆశించం. లైమ్ లైట్ సృష్టిలో చాప్లిన్ ప్రజ్ఞ పరాకాష్ఠ అందుకు. ఈ కథ, మాట, పాట, సంగీతం మామూలు ప్రకారం ఆయనే ఈసారి విశేషం. బాలే నృత్య నాటికల కల్పన, దర్శకత్వం కూడా నిర్వహించి కథనం చాప్లిన్ శాస్త్రావళి గుర్తుకు తెచ్చుకుంటే కొత్తగా కలిపి పాత చిత్రాలలా ఇందులో కొత్త చెక్కలయ్యేట్టు నవ్వురా. స్లాప్ స్టిక్ పుష్కలంగా లేదు. అందుకు గోచరించే హాస్యం తరహా వేరు. ఇది కరుణరస హాస్య రాగ రంజితమైన. ఈ రెండింటికి సరిహద్దు మీద టీవీగా ప్రపంచ ప్రసిద్ధుడైన చిన్న మనిషి చార్లీ, అతనికి కన్న తండ్రి చాప్లిన్ కూడా బలుకొట్టి
కష్ట సుఖాలు, సన్మాన అవమానాలు, వెలుగు నీడలు చూసిన ఒక విదూషకుడి జీవితాన్ని మధించి వెలుగు నీడలా చూసిన మధించి స్నేహ భావాన్ని తీసి పంచివే ఆరిపోతున్న అతని జీవితంతో ఇంకో జీవితాన్ని వెలిగి జీవన రాగాన్ని సర్వజన సమ్మోహనకరంగా ప్రస్తరించి జీవితాన్ని పూర్తిగా నిండుగా ఎత్తుగా ఉత్సాహంగా జీవించాలి. అందుకు వ్యక్తిలో ప్రగాఢమైన వాంఛ, ఆశాభావం, ఆత్మవిశ్వాసం ఉండాలని, జీవితం పట్ల అనురాగ ప్రస్తారమే దానికి ఇతివృత్తమని చాప్లిన్ ఈ చిత్రంలో నిస్పృహలో మునిగిన విదూషకుడి చేత తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో చెప్పించి ప్రేక్షకులకు ఉత్తేజం కలిగించగలిగి ఇది చెప్పడానికే ఆయన ఇందులో కొత్త పద్ధతి కూడా అవలంబించారు. మామూలుగా షేక్స్పియర్ నాటకానికి గుడ్డివాడు వెళ్ళినా అంతా తెలుసుకొని ఆనందిస్తాడు. చాప్లిన్, ఐన్స్టీన్ల చిత్రాలకు చెవిటివాడు వెళ్ళినా అంతా పూర్తిగా బోధపడుతుందని అంటారు. ఐసన్ స్టీవుల చిత్రాలు అందరూ శబ్దంతో చెప్పేదాన్ని నిశ్శబ్దంతో అంతకన్నా గొప్పగా బలంగా చెప్పగలగడం ఈ దృశ్య కావ్యకారుల ప్రత్యేక. సినిమాలోకి శబ్దం వచ్చినప్పుడు చాప్లిన్ కూడా భయపడ దుర్వినియోగం అయితే చలనచిత్ర కళకు ఇది అరిష్టం తెచ్చి పెడుతుంది. మ్యూర్ వెడ్డోలో ఆయన సంభాషణలు వాడిన బహు పొదుపుగా వాడు. అప్పుడు కొంత నొచ్చుకొన్న కొందరు అభిమానులు ఈసారి లైమ్లైట్లో ధారాళమైన ఉపన్యాసాలు వినవడంతో చాప్లిన్ అంతటి వాడు శబ్దం మీద ఇంతగా ఆధారపడడం తగదని అయితే ఒకసారి బాగా రాణించిన ఒక శిల్పాన్ని ఒక సంప్రదాయంగా, ఆచారంగా, వరబడిగా పరిగణి ప్రతిసారి అదే అవధిలో తిరగాలన్న అభిప్రాయం సృజనాత్మకమైన కళ రోజుకు పెరిగే ఏ కళాకారుడికి సరిపడదని కాగా ఈ చిత్రంలో చాప్లిన్ ఇంతగా మాట్లాడటం అనేది ఇందులో కథతత్వాన్ని బట్టి తప్పనిసరి ఈ చిత్రం చూసే ఏ ప్రేక్షకుడికైనా తోస్తుంది. అయితే ఈ సుదీర్ఘ సంభాషణలే పరిహసించిన పద్ధతి, వాటి మీద పడి ఉద్వేగపు నీడల మీద తెల్లటి యుక్తోక్తుల కాంతులు ప్రసరించి ఆ దృశ్యం చేసిన శిల్పం ఎవరికి ఏ దురభిప్రాయాలున్నా తొలగించి ఆయన తూచి మరీ అంటున్న ప్రతి మాట మన మనసులో నాటుకొడు. విలువగల మాటకి కేవలం వధుగల మాటకి తేడా కూడా తెలుసు. బేస్ వయోలిన్ కింద మధ్యమంలో ఆగుతున్న టాప్ వయోలిన్ పై పంచమంలో ఆరంభించి సాగిపోవడం, పిందె పుట్టడంతో పువ్వు రాలిపోవడం ఈ చిత్రంలో ముఖ్య సన్నివేశం. నృత్య నాటికా మందిరాలలో హాస్యం చేసి పేరు తెచ్చుకున్న కాల్వెరో అనే విదూషకుడు ఉచ్చ దశకు పెరిగి ఎక్కడో తన వృత్తి మీద పట్టు తప్పి విరిగిపో అతడు ఏం చేసినా హాస్యం రాణించి ప్రేక్షకులకు క్రమంగా దూరమై వెనకబడిపోతాడు. యథాలాపం ఎందుకో తెలియకుండా జీవిస్తూ ఉంటాడు. ఆ స్థితిలో అతనికి తెరిసానేమాయి జీవన రేఖ యాదృచ్ఛికంగా దగ్గర పడి సమానాంతరమవు తేడా ఆమె ఆత్మహత్యకు పాల్పడు. సకాలంలో కాల్వెరో అడ్డుపడి ఆపు చేస్తాడు. ఏమిటా హడావిడి అని మందలిస్తాడు. పోయే ప్రాణాన్ని ఆపగలిగానన్న ఉత్సాహంతో జీవితం ఎంత అద్భుతమైన వరమో, బతకాలన్న కోరిక బాగా బతకాలన్న ఆశ ఎంత ముఖ్యమో ఆమెకు నూరు పోసి బోలుడు వేదాంతం మాట్లాడి ఆమెను పునరుజ్జీవం చేస్తాడు. అతని హితబోధ వల్ల, ఉపచారం వల్ల టెరిసా కోలుకొని తిరిగి రంగస్థలం మీదకు అచిరకాలంలోనే గొప్ప నర్తకిగా పేరు, డబ్బు కూడా గడి ఆమెను బతికించడానికి ఆమె తను తెచ్చుకున్న ఆవేశాన్ని ఉత్సాహంగా అనువదించుకొని వెనకబడ్డ విదూషకుడు కాల్వెరో కూడా తిరిగి పైకి రావడానికి
ఒక ప్రయత్నం చేస్తాడు, కానీ అతని పాతకాలపు హాస్యం ప్రేక్షకులకు నచ్చదు. దెబ్బతిని అవమానంతో తిరిగి వస్తుంది. తెరిసా వెంట ఉండటానికి అభిమానం అడ్డు. ఆమె అతన్ని పెళ్లి చేసుకుంటాను అందుకు అంగీకరించి ఆమెను వదిలిపోయి ఎక్కడో పాటలు పాడి జీవనం సాగిస్తూ చివరకు తెరిసా అదృష్టం మంచి రోజు నాటకం ప్రొడ్యూసర్ అతన్ని వెతుక్కు వచ్చి తిరిగి వేషం కట్టడానికి ప్రోత్సహించి అవకాశం ఇవ్వటం జరుగుతుంది. ఈసారి వెనకబడ్డవాడి పాతకాలపు హాస్యం ఈ తరం ప్రేక్షకులు కొత్తగా హుషారుగా కనిపిస్తుంది. దాంతోపాటు విదూషకుడు కొత్తగా తయారు చేసుకున్న హాస్య సన్నివేశం కూడా. ఇందులో ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగి వెనకబడిన హాస్య నటుడు బస్టర్ కీటన్ పాల్గొన్నాడు. జనానికి పడుతూ హర్ష బాణాలు విన్నంటుదే కాల్వేరు ఒక్కసారి గొప్పవాడవుతాడు. ఆ సమయంలోనే చివరి అంకంలో ప్రమాదం జరిగి అతడు స్టేజి మీద నుంచి జారి ఆర్కెస్ట్రాలో ఉన్న డ్రమ్ము మీద పడి అందులో ఇరుక్కుపోతాడు. వెన్నెముక విరుగుతుంది. గుండెపోటు మృత్యు గడియలు సమీపించాయని కాల్వేరో గ్రహిస్తాడు. ఆ డ్రమ్ములో ఉండగానే తనను ఒకసారి స్టేజ్ మీదకు తీసుకువెళ్ళమని అక్కడి వారిని హర్షధ్వానాలు చేస్తున్న ప్రేక్షకులను చూసి తృప్తిపడి నవ్వి ఇది ఇంకా ఇలా కొనసాగిద్దామని ఉంది, కానీ నేను ఇక్కడ చిక్కడిపోయా అని ప్రత్యక్షావస్థ మీద నుండి ఆసన్న మృత్యువును కూడా స్పృశిస్తూ గుండెలో నాటుకుపోయేలాంటి ఈ మాటలతో శ్లేష చేస్తా. యు సీ ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ బట్ ఐ ఆమ్ స్టక్ ఇన్ అని. తర్వాత అంతే అవుతుంది. తెరిసా నృత్యం చేస్తూ ఉండగా రంగస్థలం మీద వింగ్స్ చాటును శయనించి తాను వెలిగించిన తెరిసా రంగస్థలం మీద మూర్తి భవించిన చైతన్యంలా నర్తిస్తూ ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉండగా చూస్తూ తను ఆరిపో జీవన స్రవంతి యథాప్రకారం కొనసాగుతూనే ఇంకా అట్టే టైంలో వెళ్ళిపోయేలాగా నృత్యాన్ని సత్యాన్ని ప్రదర్శించాలి అనుకున్న కాల్వేరు యాత్ర ఆగిపోయి అక్కడి నుంచి తెరిసా జీవయాత్ర కొనసాగు. ఈ జీవిత నాటకంలో చాప్లన్ నిర్వహించింది ఒక కాల్వేరువే కాదు, మిగతా నటీ నటులు ధరించిన భూమికలన్నీ. కాల్వేరు కేవలం విదూషకుడే కాదు, హాస్య రసజ్ఞుడికి ఉండగల పరిపక్వత గల నిండువని. జయం అపజయం కూడా అనుభవించరు. నవ్వడం నవ్వించడం నవ్వుల పాలు కావడంతో పాటు నవ్వుకోవడం కూడా నేర్చుకున్నవాడు. దర్శకుడు నటుడు అయిన చాప్లిన్ ఈ పాత్రలోని ఛాయా పవిధాలన్నిటి దేనికనిగా ఎక్కడికక్కడగా మాటల తీరులో ఒకటి ముడవటంలో నవ్వడంలో నవ్వకపోవడంలో చెప్పి మాటలో మనసులో ఉండే అంతస్తులను చూపించి మనిషిలో ఆశ అంకురించడాన్ని చూపించారు. నిస్పృహ కమ్ముకు రావటం చిత్రించారు. వెనకబడిన హాస్యగాడి హాస్యాస్పదమైన హాస్యాన్ని అత్యంత హాస్యరసభరితంగా చూపించి ఏకకాలంలో 2 లక్ష్యాలు సాధించారు. పెర్ఫార్మింగ్ ప్లే పేరిట తీసిన దృశ్యాలు, వాటిలో చాప్లిన్ నటన చూసిన వారు ఎన్నటికీ మరవలేరు, మర్చిపోలేరు. మేకప్ తీసేసి రంగస్థలం మీద నుంచి జీవిత రంగస్థలం మీదకి వచ్చిన చాప్లిన్ అంతకంటే మరో. అక్కడ లైమ్ లైట్లో ఉంటే ఇక్కడ సబ్లైమ్ లైట్లో కనిపిస్తుంది. ఆ చాప్లిన్కు ఈ చాప్లిన్కు దూరపు చుట్టరికం కూడా కనిపించదు. క్షణంలో సగంలో లాగుపాగు ఇంటావిడితో 3 సరసాలాడిన పోకిరి పెద్ద మనిషి అరక్షణం తరువాత గౌరవ భాజనుడుగా చూపిస్తుంది. నిత్య జీవన వ్యాసంగరంలో ఆ వికిలి చేష్ట వెనకాల ఉన్న విషాద స్థితిని పూరింపచేస్తాడు. క్షణంలో పసివాడిని పరిణతుడి స్థాయికెత్తి దింపి వేస్తాడు. ఒక ఫోటోజెనిక్ కొటేషన్ లాంటి మాటలు మనని అట్టే నిలబెట్టి దానిని క్షణార్థంలో అపహరించి నవ్వించేస్తారు. నవ్వు అయ్యేసరికి అతడు గమ్మత్తుగా అన్న మాటలు లోతు మనకు స్ఫురింపచేస్తాయి.
ఆ వేళకి అతని ముఖభంగిమ విగ్రహం చుట్టూరా వెలుగు నీడ దూరంగా సంగీత వ్యాఖ్య అన్ని ఆ భావానికి గాంభీర్యాన్ని తీవిని సమకూరుస్తాయి. ఈ ప్రపంచంలో దర్శకుడిగా చార్లీ చాప్లిన్ పనివాడితనం కూడా చిరకాల నిలిచి ప్రశంసలు అందుకు. తెరిసా చిన్ననాటి ప్రేమ కథ చిత్రణ ప్రేమ కథలన్నిటి రామణీయకాన్ని మాధుర్యాన్ని సమీకరించి రూపొందించినట్లు ఉంటుంది. ఆయా ఘట్టాలలో ఫ్రేమ్ కాంపోజిషన్, ప్రేములు లేకుండా ప్రేక్షక హృదయాల్లో చిరకాల నిలిచే చిత్రాలు అనురాగోదయాన్ని అంత అందంగా చూపి ఆపినవి. అలాగే చివరి సన్నివేశాలు కాల్వరు మరచెయ్య మీద ఉండగా టెరిస్సా అతని పక్కన కూర్చొని దుఃఖించే దృశ్యం ఓల్డ్ మాస్టర్స్ వేసిన త్రివర్ణ చిత్రాలను వివర్ణం చేసేదిగా. ఆ గదిలో నాటకాల సామగ్రి, పథకాల సరంజామా అన్నీ ఆ సన్నివేశానికి తగినట్లు అమరాయి. చిత్రం పొడుగున కథా వస్తువును ఉద్ఘోషించే నేపథ్య సంగీతం, ఆ ఘట్టాల్లో వినువస్తువున ఉత్తమ కళాకారుడు కరుణాకరుడు చార్లీ చాప్లిన్ జోహార్లు చేస్తామని అద్భుతంగా రాశారు రమణ గారు. ఇవాల్టి నుంచి కార్టూన్ ఇహ తిండి తిప్పలు వంట వార్పు ఎవళ్ళకి వాళ్ళు ఏడవండి. నా మొదటి నవల పొద్దున్నే ఓ ప్రొడ్యూసర్ కొన్నాడు అని ఒక రచయి మంచి పూసు పెట్టి బంతం మీద పడుకొని అంటోంది. పబ్లిసిటీ లేకుండా 10 సెంటర్లలో 10వ వారం అన్న డిజైన్కి ఆర్టిస్ట్ నుంచి 10,000 బిల్లు వచ్చింది. బాలరాముడు సినిమాలో పులిని చూస్తే పులి ఎన్నడూ బెదరదు పాట, మేక వస్తే మేక ఎన్నడూ అదరదు, మాయరోగం అదేమో గాని మనిషికి కుదరదు, ఎందుకో తెలుసా తల్లి ఉన్నది పోతుందన్న బెదురుతో రామకృష్ణ పాడాడు, అనుకున్నది రాదేమోనన్న అదురుతో నారాయణ రెడ్డి గారు పాడు. పివి శ్రీనివాస్ మీద కాఠ్యం. మధుమధురమైన శ్రీని వాయిస్ లేత పాట మృదు మధురైన స్వరాలు హాయిగా తిరిగే నీతు పాట. అయినా కన్నడం కన్నా మలయాళం కన్నా తమిళం కన్నా తెలుగులో ఎక్కువ పాడకపోవడానికి కారణం మళ్ళీ మధుమధురమైన శ్రీని వాయిస్ తేట పాట, మృదు మధురమైన స్వరాలు హాయిగా తిరిగే నీతు బాట్. అయినా కన్నడం కన్నా మలయాళం కన్నా తమిళం కన్నా తెలుగులో ఎక్కువ పాడకపోవడానికి కారణం ఏమిటే? పెద్దరికం, ధైర్యానికి పేదరికం.
సారథి వారి పెద్దరికాలు సినిమా 1,00,000 సందేశాలు అందించే ఏర్పాటు పెట్టుకోకుండా ఒకే ఒక్క మంచి ముక్కను చక్కగా మనసుకు కత్తేలా చెప్పడం మంచి పద్ధతి, చెప్పగలగడం ప్రతి పెద్దరికాలు. సారథి వారి చిత్రం దర్శకుడు తాపీ చాణక్య, నిర్మాత రామకృష్ణ ప్రసాద్ అటువంటి ప్రయత్నమే చేసి మంచి ఫలితం సాధించారు, అందుకు అభినందన. పెద్దరికం పేరిట తెచ్చుకున్న అహంకారం కొద్దీ తోటి మనుషులను వాళ్ళ మనసులను హింస పెట్టిన ఒక భద్రయ్య మీద ఆయన భార్య బిడ్డలే తిరుగుబాటు చేయటం ఇందులో ఇటు. దీంతో కలిసి దీన్ని చిక్కులు పెట్టే ఉపవృత్తాలేం లేవు. ఎటొచ్చి ఈ చెన్నై కథను 16,000 అడుగుల పొడుగు సాగదీయటానికి బాక్సాఫీస్ పగ్గాలు కట్టి లాగాల్సి వచ్చి తత్ఫలితంగా కథ తెగిన చోట్ల అతుకులు, అవి లోని చోట్ల గతుకులు ఏర్పడి ఇప్పుడెందుకు ఇది అనిపించే తరహాలో పాటలు వినడం, నృత్యాలు కనబడి హృదయాలు కదిలించే సన్నివేశాలు కొన్ని మితిమీరిపోయి ప్రేక్షకుడిలో సానుభూతి ఉదాసీన భావాన్ని కలిగించే స్థితికి వచ్చారు. కళని డబ్బులోకి తర్జుమా చేసిన గుర్తుంచుకోదగు హరిహద్దుల రేఖలు ఈ సన్నివేశాల్లో లీలగా పోయి మొత్తం మీద చెప్పదగ్గ ఒక మంచి కథ చెప్పుకో తగినంత గొప్పగా దర్శకుడు, నటీ నటులంతా ఇందులో చిత్రించారు. ఈ చిత్రం ఏప్రిల్ 25 ఆంధ్రలో విడుదలైంది. ప్రతి పత్రికల వాళ్ళకి 21 భరణి స్టూడియోలో ప్రీవ్యూ థియేటర్లో చూడు. డబ్బుంటే చాలా ఇష్టం, బోలెడు పట్టుదల ఉన్న భద్రయ్య ఒక పెద్ద భూకామ. అతని కొడుకు సత్యం కథాంతం వరకు వట్టి మందుడు. నిజానికి కష్టజీవుడు, స్వేచ్ఛా స్వాతంత్రాలు మొదలైన విషయాల మీద అతనికి మంచి ఊహలు చాలా. వాటి గురించి పొలంలో ఎలుగెత్తి పాడుతూ ఉంటాడు. కానీ తండ్రి ఎదట మడుకు గళం ఎత్తలేడు. తలుపు చాటు నిలబడి వాళ్ళ నాన్న మీద కోప్పడుతూ ఉంటాడు. సత్యానికి కొడుకు 2 ఏళ్ల బిడ్డ. అతని అభిప్రాయం ఏమిటో తెలియవు కానీ చూసినప్పుడల్లా ఏడుస్తూ ఉంటాడు. సత్యం మామగారు శేషయ్యకి దరిద్రం, దాన్ని మించిన అప్పు చేసి పప్పు కూడు తినే తరహా. పండక్కి కూతుర్ని మనవణ్ణి తీసుకొచ్చి మురిసిపోతున్న ముహూర్తాన్ని అప్పులాడు వచ్చి నానా మాటలు వేలిచ్చాను. ఇప్పుడు నా కూతురు పెళ్లికి డబ్బు అవసరంగా కావాలి అని రభస. ఇలా చాలా వాయిదాలయ్యాయి. కబుర్లు చెప్పి లాభం లేదు, నా అవసరం గడపకపోతే కోర్టుకెక్కుతాను. చివరికి తగాదా శృతిమెంతడంతో కూతురు అది భరించలేక అప్పుడు తోరడం తెగిన ద్వారంలో ఆమె ముఖం శోభను కోల్పు. ముకుట్లో పిండి వంటల ఉదయం వేగిపోదు. కత్తిపీట మీద కూరగాయల కడుపు తరుక్కుపోదు. దీపావళి బాణాసంచాల వెలిగిన ఆనందం అంతట్లోనే ఆరిపోదు. అంతకు ముందే క్రూర విధి రూపంలో గుమ్మడి వెంకటేశ్వరరావు వచ్చి ఆమె వంక చూసినందు పర్యవసానాలన్నీ ఎలా కనపడు. అక్కడితో ఆమె వంటి నున్న నగలని అత్తవారు పెట్టిన వలచి తండ్రికి గత్యంతరం లేక శేషయ్య వాటిని తాకట్టు పెట్టి అప్పటికి గట్టెకు. అయితే మన్నాడే భద్రయ్య ఇంటి నుండి కబురు. ఆయన కూతురు పెళ్లి నిశ్చయించారు కాబట్టి తక్షణమే కోడల్ని పంపాలని. కోడలు నగలు లేకుండా వెళ్ళిన ఫలితంగా కొడుకు లేకుండా పుట్టింటికి తిరిగి వస్తుంది. భద్రయ్య అంతటి దుర్మ. నగలు తెస్తే తప్ప గడప తొక్కద్దని సాగి మనవణ్ణి తన దగ్గరే ఉంచుకొని కోడల్ని వెళ్ళగొట్టు. ఈ ఘట్టంలో మందుడైన కుమారుడు ఉంటే ఏం చేసేవాడో మనం సుమారుగా ఊహించుకోవాలి. కేవలం డబ్బు కోసమని భార్య బిడ్డను విడదీసి భార్యని కాలితో తన్నిన దుర్మార్గుడు తండ్రి అయిన ఏ కుమారుడు సహించడు. ఎదిరించి పోట్లాడకపోయినా తన పెళ్ళాం బిడ్డని తీసుకొని ఇల్లు విడిచిపోతాడు. అక్కడికి కథన్నా అయిపోవాలి, లేదా నిరుద్యోగ సమస్యతో కొత్త వృత్తమన్నా ప్రారంభం. చెబుతున్న కథకి ఇది పొగసగదని
కథకులు దర్శకులు ఆ కుమారుడికి ఈ ఘట్టంలో గైర్హాజరు చేయించి బహుశా ఆ సమయంలో అతగాడు పొలానికి వెళ్ళి స్వేచ్ఛా స్వాతంత్రాల గురించి బృందగానం చేస్తూ ఉండవచ్చు. ఒకవేళ అలాగే అయినా తిరుగు టపాలు పుట్టింటికి వెళ్తున్న కోడలు పోతూ పొలం వైపు వెళ్ళి భర్తకు జరిగిన కథ చెప్పి మరీ వెళ్ళి వెళ్ళచ్చు. ఇలాంటి అలవాట్లు ఏమీ లేక ఆమె పుట్టింటికి కథ ముందుకి భారంగా సాగటం సంభవం. తర్వాత భద్రయ్య కుమార్తె కాపరానికి వెళ్ళి మొగుడితో కాట్లాడి ఇంటికి రావడం, ఆమె పశ్చాత్తాపం చెందిన వేళకు భద్రయ్య కుమారుడికి జ్ఞానోదయమై తెగించి తండ్రిని ఎదిరించి భార్యను తెచ్చుకోవడానికి బయలుదేరి వెళ్ళటం. ఈ లోపల నరహరి మరే దుర్మార్గుడు కథానాయకిని మోసగించి బలాత్కరించబోవటం, సత్యం తన భార్య శీలాన్ని శంకించడం, స్వేచ్ఛగా ఆలోచించి మాట్లాడటానికి అదే మొదటిసారి. చివరికి కొండాళ్ళే వచ్చిన కష్టాలు మంచల్లే కరిగిపోతాయి. ఈలోగా ప్రేక్షకుల హృదయాలు కరిగి ఈ చలనచిత్రకారులు చెప్పదలిసిన విషయం మనసుకు బాగా హత్తుకుంటారు. కథలో లోపాలున్న చిత్రణ సుదీర్ఘంగా ఉన్న ఈ ఫలితం లభించటానికి నటీనటుల కృషి చాలా వరకు భద్రయ్యగా గోవిందరాజు సుబ్బారావు, భార్యగా హేమలత, నాయకులుగా అంజలీదేవి జగ్గయ్య, దుర్మార్గుడుగా నరకరి, బంగారు తండ్రిగా రేలంగి, రుమాళ్ళు తడిపించగల శేషకయ్యగా పెరుమాళ్ళు, చేతి రుమాళ్ళు తడిపించగల శేషయ్యగా పెరుమాళ్ళు సమర్థంగా డాక్టర్ సుబ్బారావు నటన ఈ చిత్రానికి అక్షరాల జీవం. మొత్తం మీద అందరూ అతి సమర్థంగా నటించిన కొన్ని సందర్భాలు నటన అనే మాటకు బదులు అభినయం అన్న పదం పెరుమాళ్ళు దైన్యాన్ని శోకాన్ని గొప్పగా గుర్తించబోవటంతో మితి సంగతి విస్మరి అలా మితి దాటకుండా దాదాపు ఆద్యంత అతి సహజంగా నటించిన వాళ్ళు అంజలి గుమ్మడి. ఈ కథలో నాయకుడి వ్యక్తిత్వంలాగా ఆ పాత్ర రూపకల్పన కూడా నిర్బలంగా ఉన్న అవధిలో జగ్గయ్య తన లోపం కూడా లేకుండా పాత్ర నడిపాడు. అప్పులవాడుగా ఆర్వి కృష్ణమూర్తి పాత్ర చిన్నదే అయినా చక్కగా ఒప్పించి, భద్రయ్య భార్యగా హేమలత, కుమార్తెగా గిరిజ బాగా ఈ చిత్రానికి కథ నార్ల చిరంజీవి, మాటలు తాపి, పాటలు కొసరాజు, సంగీత దర్శకుడు వేణు, నృత్యాలు విజయ్ శర్మ, శబ్ద ఛాయాగ్రాహకుడు కమల్ ఘోష్. ఇందులో పాటలు, నృత్యాలు కథకు అతకల బరువైన ఘట్టాల మధ్య విరామం కోసం ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలా అనిపించింది. రాగిని చేసిన నృత్యం దానికి ఆలంబనంగా చరణానికో చెడ్డ మనిషికి కోపడే ఈ పాట కూడా రోజులు మారలేదనిపించే పక్షిలోనే ఉంది. పాటల్లో ఆర్ బాల సరస్వతి ముందర లారిగా తర్వాత జాలిగా పాడిన జోలపాట చాలా చిత్రానికి ఈ పాట భూషణ ప్రాయమన. పౌరాణికాల కాలం వచ్చిన జానపద కజాలం చుట్టూ ముట్టిన సాంఘిక చిత్రాలే నిర్మించే సారథి వారు ఇలాంటి ప్రయోజనకరమైన చిత్రాలు నిర్మించడంలో అంతకన్నా కట్టుదిట్టమైన పద్ధతులు అనుసరించి ప్రయోజనాలు సాధించపూనుకోవడం వాంఛనీయం. 1950 తలత్ మహమూద్ గొంతుల గజగజ వణికిపోయాను. అదొక డైలాగ్. అది విక్రమార్కుడి సినిమా. చిన్నదొర కృష్ణరాజు, కన్నప్ప కాకేమంటుంది, కన్నప్ప అల్లురామలే కావు కావు, పిల్లి మ్యావు మ్యావు, కుక్క బౌ బౌ, గాడిద బ్యాభ్యా. దీన్నదొరా నాకు ఈ కోతలన్నీ కనెక్షన్ ఏమిటయ్యా? ఆ జంతువులకి ఒకటే కూతొచ్చు, దేని కూత దాన్ని, నువ్వు అడ్డమైన కూతలు కొయ్యగలవు, ఇది కనెక్షన్ అంటాడు మన ఊరి పాండవులో కృష్ణ అంటాడు. సావిత్రి గురించి కార్టూన్.
నిండైన విగ్రహం, నటనలో నిగ్రహం, అభినేత్రి సావిత్రి, రాజ్ఞి సినీధాత్. నిండైన విగ్రహం, నటనలో నిగ్రహం, అభినేత్రి సావిత్రి, రాజ్ఞి సినీధాత్రి. గిరీశం లెక్చర్. డావిడ్ కథ అడ్డం తిరిగింది వారి వెంకటేశం. రాత్రి నీ ఫాదర్ ఇంటికి వచ్చేసరికి 2 జావులై ఉంటుంది. నువ్వు మంచి గాఢ నిద్రలో ఉన్నావు. ఇవాళ మంచి రోజు కదా, ఎలాగైనా మన బైస్కోప్ సంగతి తేల్చేద్దామని ఆయనతో ఇంకా బొంచెయ్యలేదుగా. తన కోసమే కూర్చున్నాను అవంటా అని చెప్పి 2 విడత ఆవకాయ కవడికా మెతుకులు మింగడానికి వడికట్టి ఆయన బంతిని కూతుంటే నెచ్చొక్క గట్టిగా విదవడానికి కానీ పెరుగు బెల్ల వెయ్యడానికి కానీ అత్తగారికి స్వతంత్రం లేదు కదా. ఇక నా దురవస్థ చెప్పేదేముంది. మీ నాన్న కోపంలా, మీ యొక్క హృదయంలా కావాలనుకున్న ప్రధాని మనసుల ధరల గిట్టని వాళ్ళ మధ్య పచ్చగడ్డిలా ఆజ్యంచాల్ని అవకాయ దెబ్బకి నోరు భగ్గుమని. ఆజ్యంచాల్ని చాలని, ఆజ్యం అంటే నెయ్యి లేని అని అర్థం. అలాగే మసురుమంటూ సబ్జెక్ట్ తగలేసి కదలేసి ఇలా బైస్కోప్ తీయడానికి 1500 సార్లు మిగతా 4 లక్షలు డిస్ట్రిబ్యూటర్ దాఖలు చేసుకుంటాడు. ఏతావాతా మనకేమిటయ్యా ఎక్స్ట్రా ట్రాఫిక్ అంటే మన వెంకటేశానికి టంగున హీరో వేషం వచ్చేస్తున్నాను. ఏది అదిగాడిగా వాడి బొంద అన్నాడాయన. ఎంత మాట! కన్న తండ్రులు కాబట్టి తమరి దృష్టికి అబ్బిగాడే కవరు, కానీ అస్మదాదుకులకు ముజ్జగాలకు వాడు ఫ్యూచర్ హీరో. రాబర్ట్ టైలర్, చార్లెస్ లాటన్, గ్రీర్ గార్సనూన్ వాడు రేపు లక్షలు ఆర్జిస్తాడు అంటూ ధోరణి పోర్చుగేదికి ఇచ్చేసరికి చిచి వంటింటిలోనూ తిండి దగ్గర కూడా ఈ పాడు ఇంగ్లీష్ పోతలేనా అంటూ చెర్రుమన్నాడు. నేను మళ్ళీ తగ్గి మళ్ళా 1500 పల్లవికి ఈ శశభిషలేం కుదరవు. మా ఇంటా వంటా లేని ఏవి బయస్కోపులు అబ్బిగాడు లక్షలార్జించినా మా అన్న నా దగ్గర మాత్రం ఇంత గరళం మింగడానికి కూడా ఏగాని డబ్బు లేదు అన్న. అంతల పాపం మిస్టర్ దట్ఫుల్ బ్యూటిఫుల్ యంగ్ విడో బుచ్చమ్మ చల్ల గిన్నె తెచ్చక్కడ బిడ్డు. పోనీ నన్నమ్మైన 1800లోంచి అమ్మిన 1800లోంచి ఇవ్వరాదా అందో. అంతే, మీ ఫాదరు వీరభద్రుడైపోయి చల్ల తప్పేలా అమాంతం ఆమె నెత్తిన బోడి లేచక్కా పోయి నేర్పూసవలసి ప్రాజెక్ట్ అనుకొని విస్తలోని చెయ్యి గడుకొచ్చాను. తెల్లవాళ్ళు నిద్ర లేదనుకో. సరే, రాబర్ట్ బ్రూస్ అంతటి వాడు 7 సార్లు సాలెగూడు కట్టాడు. మనకెందుకు అనుకొని నాకు మోడెస్టీ మహాలాగుడు. ఉదయమే మరో ఎస్పాల్ట్కి సిద్ధపడి శాస్త్రకారుడు ఏమన్నాడు, ఇట్టించి కాకపోతే అట్టించి నరుక్కు రమ్మన్నాడు. అందుకని సినిమా వదిలేసి నాటకాలని చెప్పే ఠస్సా వేస్తే దాని తెగ ధరగా ఫస్ట్ డే లేసి సిగార్తికి జరుగుబాటు సందర్భం పడదా అనుకుని పొద్దున్నే మీ ఫాదర్ అరుగు మీద కూర్చొని దంతధావనం చేస్తూ ఉండగా కావ్యేషు నాటకం రమ్యం అన్నారు మాంగారు. జనాంతికంగా పరగడుపున సంస్కృతం మొక్క కక్కేసరి ముసలాడు బుర్ర ఠంగునది. మీకు దేవభాషలో కూడా ప్రవేశం ఉందా? ఏ విషయం? నేను పకాలున్నది. ప్రవేశమేమిటి స్వామి? భాష భవభూతి. కాళిదాసుల నాటకాలు యావత్తను 18వ ఏటికే భట్టేయం వేసినవాడు. అంతటితో ఆకుండా ఆ సకలాన్ని ఆంగ్ల భాషలోకి W షేక్స్పియర్ అని కలం పేరుతో తర్జుమా చేయించి అత్తొచ్చు. కాబలిస్తే చూసుకోండి అంటూ అరుగు మీద సంసిద్ధంగా ఉంచుకున్నట్టు బైండు బుక్కులు ముందుకు నెట్టేది. మనసలాడు గిడంగై పోయాడంటే
అదే ఛాన్స్ అని పుంజుకొని ప్రస్తుతం తెలుగులో సాంఘిక నాటక రాజ్యం ఒకటి రచించి పరిషత్తు కట్టిస్తానని అందులో అబ్బిగాడి చేత వేషం కట్టిస్తున్న అటు ఆ యొక్క స్క్రిప్ట్ని అబ్బిగాడు కూడా సినిమా వారు ఎగరేసుకుపోతారని ఆశ లెక్చర్ అంతా విన్నాక ఇంతకీ ఏ విషయం అన్నాడు అనుమా మరీ లేదు. ముందు నాటకం రాయడానికో అర్ధరీము పులుస్కేపు టావులు ఆ పైన రిహార్సల్కి సాదరు ఖర్చులు అంటూ ఆరంభించేసరికి శివారెత్తిపోయినట్టు లేచిపోయాడు. నువ్వేదో బుద్ధిమంతుడు అనుకుని అలా నువ్వు చేసే పని నాటకం రాయాలకుంటే లక్షణంగా ఓ తాటి చెట్టు ఆకు దింపిస్తా. ఓ తాతగారి గంట ముందు మా తాతగారు కుర్రాడి చేత బట్టేయబడి అంతే తప్ప కోర్టర్జీలకు వాడుకునే తెల్ల కాగితాన్ని ఇలా తగలేస్తావా అంటూ తగులుకున్నాడు. మై గాడ్, హౌ బార్బేరియస్! కేటాకుల మీద రాయాలి. కళా పోషణ ఎలా గోరిస్తే ఉంటే ఇక నాటకాలు సినిమాలు ఎలా బాగుపడతాయి అంటాడమే. ఇక వద్దు, నువ్వలా సైలెంట్గా కూర్చో. వదిన గారు బావిలో నీళ్లు తోడుతున్నారు. మార్నింగ్ ట్యూషన్కి బ్యూటీని ఒక పక్క స్టడీ చేస్తూ నీకు నాటక శాస్త్ర రహస్యం ఉపదేశిస్తూ ఆహా ఊహో చూశావుటో మీ సిస్టర్ అని బాల్లో చేరేసి లోకంలో నాకు చెంత లేదు అన్న భంగిమలో నీరు తోడుతోందే కానీ ఆవిడలోని అగ్ని పర్వతాలను క్షణం క్రితం బావిలో పడిన ఆ యొక్క ముత్యం వంటి ముత్యం వంటి కన్నీటి బొట్టు వెల్లడించిందే సోయ్. ఆహా, దట్ మై డియర్ వెంకటేశం ఈజ్ డ్రామా. చూసేందుకు కళ్ళుంటే సృష్టంతా డ్రామావే కదుటోయ్. అడవిగాచిన వెళ్ళనలి ఎడారిలో పన్నీటిని ఆ కన్నీరు స్మరింపజే ఆవిడ బావిలోంచి తోడేది నీరుటోయ్. అంత మాత్రంగా అది భూమాత కన్నీరు. లోకంలోని యంగ్ విడోస్ గురించి ముఖ్యంగా శాపవశాత్తు ఆ అగ్గులారం చాదస్తుడింట పడిన దేవకన్య వంటి బుచ్చమ్మ గురించి భూదేవి దుఃఖించి కార్చిన కన్నీళ్ళోయ్ ఆ బావిలోవి. అదిగో ఆ చెట్టు మీద పిట్టల జంట ఏం మాట్లాడుకుంటోందో తెలుసా? ఓ పిల్ల, నీకేం భయం లేదు. అదిగో ఆ బావి దగ్గర చిన్నది కూడా నీలాంటి యంగ్ విడోలే. నేడో రేపో చదువు సంస్కారం గల ఒక నవ యువకుడితో వెళ్ళిపోతుంది. నువ్వు కూడా నాతో వచ్చేయ్యా అంట. ఏమిటన్నారు వదిన? పిట్టల్లో కూడా వితంతువులుంటాయ్యా అంటారా? అంత మాట ఆదికవి వాల్మీకి వ్రాసిన ఆది కావ్యం రామాయణంలో కథారంభం అదే కదండి. బోయవాడు క్రౌంచపక్షుల మిథునంలో మగదాన్ని కొట్టి చంపగాని ఆయన మానిషాదా ఊరి కిరాతకుడా ఎంత పని చేశావులా? ఇప్పుడు వితంతువైన ఆ యంగ్ విడోద గతేమిటి అంటూ శ్లోకించాడా? మన మొదటి గ్రంథమే విడో రిమ్యారేజ్ ఏంతో స్టార్ట్. ఆయనంతగా పోషించిన ఈ పక్షి మీలాగా చాదస్తం కొద్దీ రెండో పెళ్లికి ఒప్పుకోవటం. అందులో తర్వాత కథలో ఆయన కథ గురించి ఎక్కడా రాయలేదు. అందువల్ల ఏమిటి ఇలాంటి విషయాలు వినడం మీకు సహించదా? చూసావా వెంకటేశం, దిస్ అగైన్ ఈజ్ డ్రా. నోరు నవ్వితే నొసలు వెక్కిరించినట్టు ఆవిడ అనేది వేరు, అనుకునేది వేరు. షేక్స్పియర్ ఊరికే అన్నాడు, ఆల్ ది వరల్డ్ ఈజ్ జస్టినీ, ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ అని. ప్రపంచమే ఒక నాటకలం. ఆవిడ వెళ్ళిపోయింది కాబట్టి ఇక నీకు అనర్గళంగా నాటకాల మీద లెక్చర్ ఇస్తాను. నోట్ బుక్ తీసుకో. నాటకాలు 1,00,000 వెరైటీ. ఒకటి సంస్కృత నాటకాలు మనం గొప్ప చెప్పుకునేందుకు తప్ప చదువుకునేందుకు రాసినవి కాదు. ఒక్క ముక్క కూడా అర్థం కాదు. 2 సీమ నాటకాలు అంటే ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్. అవి చదివి ఇన్స్పైర్ అవ్వడానికి అనగా చెక్కేయడానికి ముఖ్యంగా తెలుగు వాళ్ళ కోసం రాసి. వీటిలో పరిషత్ నాటకాలు, రేడియో నాటకాలు, రూపకాలు, సినిమాలు. ఇవి కాక సినిమా స్క్రిప్టుగా ఉండేది రాసుకోకుండా
అక్కడికక్కడ మాటలు అనుకున్నాడు. వీటిలో ఎలక్షన్ నాటకాలు, కలెక్షన్ నాటకాలు, కాంట్రాక్ట్ నాటకాలు నువ్వు అనుకునేవి కావు. రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు కావు. సాహిత్య, సంగీత, నాటక పరిషత్ నాటకాలు, ఉద్యోగ నజయాలు నువ్వు అనుకునే తిరుపతి కావు. ఇది పోయి చోటైపోయింది. భావాలు కిక్కిరిసిపోతున్నాయి. ఇవాళకి లెక్చరర్ నీలాంటి రేవుకి ఎనాటమీ అంటే సుందర శరీర శాస్త్రం స్టడీ చేద్దాం కానీ అమ్మనడిగి ఓ పావలా పట్ల సిగాసుకుంటుంది. రేపు చుక్క పగటి చొక్క మీద రివ్యూ చూద్దాం.